ఇక రెయిన్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ఆర్ నగర్ నుంచి అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎలాంటి ఎఫెక్ట్ ఉంది? అక్కడ ఏమైనా ట్రాఫిక్ మూవ్ అవుతుందా? మళ్ళీ వర్షం స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయింది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూస్తున్నాము టెంపరేచర్ హైగా ఉండడము, ఎండ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. కొంతవరకు వర్షం కురుస్తూ ఉపశమనం లభించినప్పటికీ కూడా సాధారణంగా హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ సిటీతో పాటు పరిసర ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే మనకి తెలుస్తుంది. సాయంత్రం నుండి కూడా వర్షము కంటిన్యూస్గా కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో వర్షము తగ్గినప్పటికి కూడా మరికొన్ని ప్లేసెస్లో వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు 5 గంటల నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ కుక్కట్పల్లి వెళ్లే రూట్. కొద్దిసేపటి క్రితం వరకు ఇదంతా భారీగా వరద నీరు రోడ్డుపైకి వచ్చి చేరడము, ట్రాఫిక్ జామ్ జరిగిన పరిస్థితి. కానీ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అధికారులు పూర్తి స్థాయిలో వెంటనే రంగంలోకి దిగి వాటర్ సంబంధించి ఏదైతే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరిందో దాన్ని మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఇంకా కూడా వర్షం కురుస్తున్న క్రమంలో వాహనదారులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే 2 వీలర్ సంబంధించి వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళు కొంతవరకు వర్షంలో ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మొత్తం పొడుగుతున్న ఎక్కడ చూసినా మెట్రో స్టేషన్ సంబంధించి మెట్రో స్టేషన్ కింద వాహనాల్ని నిలుపుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని చాలా వరకు 2 వీలర్ సంబంధించిన వాహనదారులు చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే అధికారులు ముఖ్యంగా 2 వీలర్ సంబంధించిన వాహనదారులే ఎక్కువ కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వర్షాలు కురిసినప్పుడు అటు రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన క్రమంలో అటు మ్యాన్ హోల్స్ ఓపెన్ నుండి కనబడకుండా వాహనాలు వెళ్ళడము, దాంతోపాటు చెట్లు కూడా విరిగిపడుతున్నాయి ఎదురుగాలతో కూడిన వర్షం. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పింది, ఈరోజు భారీ వర్షం కురుస్తుంది. 3 రోజుల పాటు వర్ష సూచక ఉన్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం భారీ వర్షం కురుస్తుంది. గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్పిన విధంగానే సాయంత్రం నుండి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఎదురుగాలు వీస్తున్న పరిస్థితి. సో ఎదురుగాళ్ళకి చెట్లు కూడా నేల కొనగడము, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చాలా ప్లేసెస్లో ఇప్పుడు కూడా మొత్తం కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్లేసెస్లో విద్యుత్ సరఫరా అనేది నిలిపివేశారు. ఎందుకంటే చెట్లు విరిగి పడడంతో అటు విద్యుత్ తీగలపైన చెట్లు పడడం కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఈదురుగాలు వచ్చిన క్రమంలో ఇటు విద్యుత్ సంబంధించిన సరఫరాకి అంతరాయం ఏర్పడింది. చాలా ప్లేసెస్ అంధకారంలోనే ఉన్నాయన్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించి అలాంటి ప్లేసెస్లో కూడా ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు అక్కడ మరమ్మతులు చేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కొంతవరకు భయపడుతున్నారు. ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం నుండి కూడా వర్షము ఏదైతే కురుస్తున్న విధానాన్ని చూస్తూ, ఎందుకంటే గతంలో వర్షం కురుస్తున్న సమయంలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరితే ఇల్లు మొత్తం కూడా జలమయం అయిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చే చాలా వరకు ప్లేసెస్ హైదరాబాద్లో అలాంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా అలాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే కొంతవరకు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ట్రాఫిక్ సంబంధించి మాత్రం కొంతవరకు మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ సెంటర్స్లో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పటికి కూడా కొంతవరకు మూవ్మెంట్ స్లోగానే ఉంది. ఎందుకంటే వర్షము కొంతసేపు కురుస్తుంది, దాని తర్వాత కాస్త బ్రేక్, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ తీసుకున్నప్పుడు వర్షం తగ్గింది కదా అంటూ వాహనాలు ముందుకెళ్తున్నాయి. కానీ మళ్ళీ వర్షం కురిసినప్పుడు ఒక దగ్గర ఆగాల్సి వస్తుంది. మళ్ళీ అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతున్న క్రమంలో మెయిన్ సెంటర్స్ వద్ద మాత్రము మెయిన్ సిగ్నల్స్ వద్ద కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ అయితే స్లోగానే ఉంది. సో శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు ఏదైతే పోలీసులు, దాంతోపాటు ఇతరేతర విభాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పుడు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించి అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడికక్కడ ఉన్నతాధికారుల ఆదేశాలతోటి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అలర్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి సంబంధించి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు రోడ్లపైన మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఇతరేతర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మాత్రం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనే అప్పీల్ మాత్రం ట్రాఫిక్ పోలీసు చేస్తున్నారు. సౌజన్య. రైట్ అజయ్, థ్యాంక్ యూ.